వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది ఏ సంవత్సరంలో శ్రీశైలం కుడి కాలువతో తెలుగు గంగను జోడించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1983లో. క్వశ్చన్ నెంబర్ 2, 1వ సాలార్ జంగ్ ఎప్పుడు మరణించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1883లో. క్వశ్చన్ నెంబర్ 3, జేఎన్ చౌదరి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 4, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, హైదరాబాద్. క్వశ్చన్ నెంబర్ 5, 1969 జనవరి 13న ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మల్లికార్జున్. క్వశ్చన్ నెంబర్ 6, సిక్కుల పవిత్ర గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గురు గ్రంథ్ సాహిబ్. క్వశ్చన్ నెంబర్ 7, తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొనబడే ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పోచంపల్లి. క్వశ్చన్ నెంబర్ 8, పాల్వంచలో రవీంద్రనాథ్తో పాటు నిరాహార దీక్ష చేసిన బాలిక ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనురాధ. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కొమురవెల్లి మల్లన్న జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మెదక్ జిల్లాలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 10, ముస్లింలు మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మిలాద్ ఉన్ నబీ. క్వశ్చన్ నెంబర్ 11, ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, క్రీస్తు శకం 1725లో. క్వశ్చన్ నెంబర్ 12, 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ రోజున ఆమోదించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆగస్ట్ 31న ఆమోదించారు. క్వశ్చన్ నెంబర్ 13, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టెంపుల్ సిటీగా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, యాదగిరి గుట్ట. క్వశ్చన్ నెంబర్ 14, జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్లో ఎప్పుడు పర్యటించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1947 మే 7న పర్యటించారు. క్వశ్చన్ నెంబర్ 15, తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లోబడి ఉండాలి అనేది పెద్ద మనుషుల ఒప్పందంలో కుదిరిన అంశం. అది ఎన్నవది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
8వ అంశం. క్వశ్చన్ నెంబర్ 16. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 17. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీళ్లను కేటాయించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 50 టీఎంసీల నీటిని కేటాయించారు. క్వశ్చన్ నెంబర్ 18. 1950 హైదరాబాద్ కౌల్దారి మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రింది ఎన్ని సెక్షన్లను 1968లో పూర్తిగా రద్దు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 47 నుండి 50 సెక్షన్లను పూర్తిగా రద్దు చేశారు. క్వశ్చన్ నెంబర్ 19. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు వాటాగా 811 టీఎంసీ నికర జలాలను కేటాయిస్తూ తీర్పునిచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1973. క్వశ్చన్ నెంబర్ 20. రామచంద్రరావుపై మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా ఏ రోజు తీర్పునిచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1968 ఏప్రిల్ 26న తీర్పునిచ్చింది. క్వశ్చన్ నెంబర్ 21. తెలంగాణ పరిరక్షణల సమితికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వెంకట రామిరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 22. 2002 నాటికి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్లోని అంతర్భాగం అయిన తెలంగాణలో సుమారుగా ఎంత శాతం మేర బీడు భూములున్నాయని తెలిపారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 50% బీడు భూములు ఉన్నాయని ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 23. గుసది నృత్యం తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆదిలాబాద్ జిల్లా. క్వశ్చన్ నెంబర్ 24. వరంగల్ జిల్లా ఐనవోలులోని ఐరేని మల్లన్న, కరీంనగర్ జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా నిర్వహించే నృత్యం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గొరవయ్య నృత్యం. క్వశ్చన్ నెంబర్ 25. ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నల్గొండ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 26. తీజ్ పండుగను ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లంబాడీలు నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 27. తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాలపై గల కుడ్య చిత్రాలలో ఏ జానపద ఆట ప్రధానంగా కనిపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కోలాటం.
క్వశ్చన్ నెంబర్ 28. మమ్లాకత్ ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మీర్ హసనుద్దీన్. క్వశ్చన్ నెంబర్ 29. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మహమ్మద్ కులీ కుతుబ్ షా. క్వశ్చన్ నెంబర్ 30. జూరాల ప్రాజెక్టును ప్రధానంగా ఈ క్రింది ఏ జిల్లా క్షామ నివారణకు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహబూబ్ నగర్. క్వశ్చన్ నెంబర్ 31. బచావత్ కమిటీ తీర్పు ప్రకారం రాజోలి బండ మళ్లింపు పథకానికి ఎన్ని టీఎంసీల నికర జలాలు కేటాయింపు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 15.9 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 32. 1969లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ రచయితల సంఘం సదస్సు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాళోజీ నారాయణరావు గారి అధ్యక్షతన జరిగింది. క్వశ్చన్ నెంబర్ 33. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేసిన రోజు జరిగిన అల్లర్లలో చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 34. 1969 జూన్లో జరిగిన పోలీస్ కాల్పులను ఖండిస్తూ 2.5 లక్షల మంది కార్మికులతో సమ్మె చేపట్టిన కార్మిక నాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గోవింద్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 35. భారతదేశంలో పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయబడిన గోపాలకిషన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డాక్టర్. క్వశ్చన్ నెంబర్ 36. 1969 ఉద్యమ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రావాడ సత్యనారాయణ. క్వశ్చన్ నెంబర్ 37. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1947లో స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 38. హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిజాం ప్రజల సంఘం. క్వశ్చన్ నెంబర్ 39. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశ గవర్నర్ జనరల్గా పదవీ విరమణ ఎప్పుడు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
1948 జూన్ 21న చేశారు. క్వశ్చన్ నెంబర్ 40. ఎంకే వెల్లోడి మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 7. క్వశ్చన్ నెంబర్ 41. ముల్కీలకి సంబంధించి హైదరాబాద్ సంస్థానంలో అతి ముఖ్యమైన ఫర్మానాగా పిలువబడేది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1933 ఫర్మానా. క్వశ్చన్ నెంబర్ 42. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం సుమారుగా ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 46 లక్షల హెక్టార్లు. క్వశ్చన్ నెంబర్ 43. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షురాలిగా పనిచేసిన మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టిఎస్ సదాలక్ష్మి. క్వశ్చన్ నెంబర్ 44. హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిన సమయంలో హైదరాబాద్లోని జిల్లాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 16. క్వశ్చన్ నెంబర్ 45. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జాన్ పహాడ్ దర్గా ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నల్గొండ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 46. రవీంద్రనాథ్ తన 17 రోజుల నిరాహార దీక్ష విరమించడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వెంకట్రామిరెడ్డి. క్వశ్చన్ నెంబర్ 47. నిజాం ముల్కీ లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నవాబ్ సర్ నిజామత్ జంగ్. క్వశ్చన్ నెంబర్ 48. హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే నిర్మించబడిన కట్టడం ఏది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 48. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందున్న పాత పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నందికొండ ప్రాజెక్ట్. క్వశ్చన్ నెంబర్ 50. దక్కని చిత్రకళకు సుప్రసిద్ధులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మీర్ హాసిమ్.